హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. మై నేమ్ ఇస్ రామ్. వెల్కమ్ టు CEO టీవీ. ఈరోజు మీకు ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు గవర్నమెంట్ రన్ చేస్తున్న కూటమి ప్రభుత్వానికి ఒక బిగ్ షాక్ అయితే తగిలింది. ఆ బిగ్ షాక్ 3 days బ్యాక్ జగన్ గారు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ ప్రెస్ మీట్లో తగిలింది. దాని పేరే మావి గన్. మావి గన్ అని మీరు వినే ఉంటారు. అసలు దీని యొక్క పూర్తి వివరణ ఏంటి అని అడిగితే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని కట్టే పనిలో మునిగిపోయి ఉంది. దానికోసం అప్పులు తెస్తున్నారో లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి ఇప్పుడు కూటమి ప్రభుత్వం పెద్దలందరూ కూడా దేశ విదేశాలు, భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్నారు. సడన్గా ఇప్పుడు జగన్ గారు డైవర్షన్ పాలిటిక్స్ అయితే స్టార్ట్ చేశారు అంటూ కూటమి ప్రభుత్వం విరుచుకుపడుతుంది. అసలు ఈ డైవర్షన్ పాలిటిక్స్లో జగన్ గారు మాట్లాడిన మాట ఏంటి? మావి గన్. మావి గన్ అంటే అర్థం ఏంటంటే, మా అంటే మచిలీపట్నం, వి అంటే విజయవాడ, గన్ అంటే గుంటూరు. ఈ 3 ప్రదేశాలని డెవలప్ చేయొచ్చు కదా. ఎందుకంటే ఈ 3 ప్రదేశాలు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కొంచెం డెవలప్ అయి ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఒక్క అమరావతి, అది కూడా వరదలతో మునిగిపోయే ఏరియాలోనూ మాత్రమే వీళ్ళు రాజధాని కడుతున్నారు. అక్కడ మాత్రమే రాజధాని కట్టడం ఎందుకు? ఇప్పుడు హైదరాబాద్ చూసుకున్నా, లేకపోతే బొంబాయి చూసుకున్నా, చెన్నై చూసుకున్నా దాదాపుగా కొన్ని కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్నాయి రాజధానులుగా. అటువంటిది ఇక్కడ ఈ అమరావతిని చూస్తే అది ఒక ఊరు, విలేజ్. దాని నుంచి విస్తరించినా కూడా 50 కిలోమీటర్లు కూడా దాటదు. మళ్ళీ విజయవాడకే రావాలి, మళ్ళీ గుంటూరుకే వెళ్ళాలి. అయితే ఇక్కడ మచిలీపట్నం పోర్టును కూడా యూజ్ చేసుకోవచ్చు కదా అంటూ జగన్ తన తెలివైన విషయాన్ని బయటపెట్టారు. ఆ విషయంతో ఇప్పుడు కూటమి ప్రభుత్వం జీర్ణించుకోలేకపోయింది అని చెప్పడానికి ఈరోజు సోషల్ మీడియాలో రకరకాల కథనాలతో అయితే ఈ మావి గన్ ఇష్యూని వైరల్ చేస్తున్నారు. ఇది మావి గన్ ఇష్యూ. అయితే ఇది మంచిదా చెడ్డదా అంటే మీరు తెలుసుకోవాల్సిన విషయం ఇంకోటి ఉందని. అసలు మనకి ఈ 2014లో 2 రాష్ట్రాలుగా విడిపోయినప్పుడు ఆ తెలంగాణకి హైదరాబాద్ ఉంది, కానీ మనకు రాజధాని లేదు. మనకు రాజధాని కట్టుకోవాలంటే ఒక మంచి ప్రదేశం వెతుక్కోవాలని అనుకుంది. అదే టైంలో జగన్, చంద్రబాబు నాయుడు గారు అంటే చాలామంది జనం ఇప్పుడున్న సెంటిమెంట్కి కాదు, అభివృద్ధికి ఓటేద్దామని ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారికి ఓటేశారు. అలా ఓటేసిన క్రమంలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడులాగానే తను రైతులను కానీ, లేకపోతే కార్యకర్తలు కానీ, లేకపోతే సాధారణ జనాలు పట్టించుకోకుండా తన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రమే డెవలప్ చేసే విధంగా ఆ 5 years అతనైతే మాత్రం ప్రభుత్వం నడిపాడు. అలా నడిపే క్రమంలోనే అతను ఎవ్వరికీ చెప్పకుండా, ప్రజల యొక్క విశ్లేషణకి అంతుపట్టకుండా, అంటే వాళ్ళ యొక్క కూటమి ప్రభుత్వం, ఆ రోజుల్లో కూడా కూటమి ప్రభుత్వం ఉంది, ఆ కూటమి ప్రభుత్వంలో వాళ్ళే మాట్లాడుకుని ఒక్కసారిగా అనౌన్స్ చేసిన విషయమే అమరావతి అనే రాజధాని. ఆ టైంలో చాలా విషయాలు బయటకు వచ్చినాయి. ఎందుకంటే అప్పటికే కూటమి ప్రభుత్వంలో కనీసం సాధారణ ఎమ్మెల్యేలకు కూడా సంబంధం లేదు. ఈ సామాజిక వర్గం అంటే కమ్మ సామాజిక వర్గానికి మాత్రమే ఉపయోగపడే ఇలాంటి ప్రదేశంలో రాజధాని కడుతున్నారు అంటూ చాలా విషయాల్ని బహిరంగంగా సోషల్ మీడియాలో వెలుగు చూసేలా విధంగా అయితే ట్రోల్స్ అయినాయి. ఇది నేను చెప్పడమే కాదు, గత 2014 నుంచి మీరు ఎవరైనా సరే సోషల్ మీడియాని ఫాలోఅప్ చేస్తే మీకు ఈ విషయాలు తెలుస్తాయి. ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారు కూడా బయటకు వచ్చేసి, లేకపోతే అక్కడున్న కూటమి ప్రభుత్వంలో బీజేపీ కూడా బయటికి వెళ్ళిపోయి, మేము అమరావతికి సపోర్ట్ ఇద్దామన్నా కూడా అమరావతిలో ఉన్న భూములన్నీ కూడా ఈ కమ్మ సామాజిక వర్గానికి, లేకపోతే టీడీపీ అనుకూల వర్గీయులకు మాత్రమే ఉన్నాయి. కనీసం 1 ఎకరా అంటే 1 ఎకరా కూడా బయట అపోజిషన్ లీడర్స్ కానీ, లేకపోతే కనీసం బిజినెస్ మ్యాన్స్కి లేవు అంటూ ఒక గట్టి ట్రోల్ అయితే జరిగిందండి. దాని మీద కొన్ని కేసులు కూడా బుక్ అయినాయి. ఆ తర్వాత 2019లో అనుకుంటా ఎలక్షన్స్లో సడన్గా జగన్ ప్రభుత్వం రావడం, జగన్ దీని మీద కేసులు వేయడం. ఆ కేసుల విషయంలో ఏం తేలింది అంటే, ఒక్కొక్కళ్ళు 200, 300 ఎకరాలు కొన్నారు. అవి బినామీ పేర్లతో కొన్నారు. అవన్నీ కూడా టీడీపీ అనుసంధానమైన వ్యక్తులు మాత్రమే కొన్నారు అంటూ జగన్ మొత్తం వాళ్ళ యొక్క ఈ ఆర్సీ ఉంటుంది కదా, అంటే రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్స్ ఇవన్నీ తీసుకొచ్చి అసెంబ్లీలో ప్రవేశపెట్టి అవన్నీ చూపించాడు. ఇదంతా కూడా మీడియాకు చూపించారు. ఆ టైంలో చాలా గట్టిగా రచ్చ జరిగింది. దాంతో అమరావతి అంటే రాజధాని అంటే జనాలు ఒప్పుకోవడానికి కూడా ఇష్టపడలేదు. మీకు గుర్తుందో లేదో, చాలామంది జనం అమరావతి రాజధాని అంటే ఇష్టపడక చాలామంది
జగన్కి ఓటేసిన విధానంలో ఇది ఒక పాయింట్గా పరిగణనలో తీసుకోవాలి. మీకు గుర్తుండే ఉండాలి, 2019లో జగన్ గారు నగ్గేటప్పుడు చాలామంది దగ్గర నుంచి మైకులు పట్టుకెళ్ళి అడుగుతుంటే రాజమండ్రిలోంచి రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో కూడా చాలామంది మా రాజమండ్రి అంత డెవలప్ అయింది కదా, ఎక్కడ పెట్టుకోవచ్చు కదా, లేకపోతే వైజాగ్ నుంచి వైజాగ్లో, లేకపోతే తిరుపతి నుంచి తిరుపతిలో, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ప్రదేశాల్లోనూ కూడా మీరు రాజధాని ఒక చోటే కడితే కనవ ప్లేసెస్ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వదు కదా, మీరు రాజధానిని పలు రకాలుగా కట్టండి అంటూ చాలామంది సోకాల్డ్ ఈ మేధావులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా మాట్లాడారు. ఆ వీడియోలన్నీ ఇప్పుడు యూట్యూబ్లో డిలీట్ అయిపోయినాయి. అందులో నాకు ముఖ్యంగా గుర్తున్న విషయం ఏంటంటే జేడి లక్ష్మీనారాయణ గారు మాట్లాడాడు, అలాగే జయప్రకాష్ నారాయణ లోక్సత్తకు సంబంధించిన ఆయన మాట్లాడాడు. అంతెందుకు నాకు గుర్తుంది పాలకొల్లుకు సంబంధించి చేగుండి హరిరామ్ జోగే గారు కూడా ఈ విషయం మీద కూడా మాట్లాడాడు. మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కడపలో కోర్టు పెట్టండి, అమరావతిలో ఏమో సెక్రటరీ పెట్టండి, వైజాగ్లోనేమో ఐటీ సెక్టర్ పెట్టండి అంటూ వీళ్ళందరూ కూడా మాట్లాడారు. ఇలా రాజధానిని 3 చోట్ల పెట్టొచ్చు కదా అంటూ మాట్లాడిన వాళ్ళు జగన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అమరావతిని తొక్కేయడానికి జగన్ ప్రయత్నిస్తున్నాడు అంటూ చాలా గట్టిగా గొడవ చేశారు. ఆ తర్వాత జగన్ గారు దీని మీద కూడా చాలా గట్టిగా మాట్లాడాడు. ఆ మాట్లాడిన విషయంలో ఏంటంటే అసలు అమరావతిలో కట్టిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏది కూడా ఒరిజినల్ కాదు, అంతా కూడా డూప్లికేట్, జస్ట్ టెంపరీగా కట్టిన బిల్డింగ్స్ మాత్రమే, అవి వర్షం వస్తే కూడా కూలిపోయే రకంగా ఉన్నాయి, వర్షం వచ్చినప్పుడు కూడా వర్షం ఆ బిల్డింగ్ లోపలికి వచ్చేస్తుంది అనే విషయం మీద జగన్ ప్రభుత్వం అవన్నీ కూడా వీళ్ళు తీసి చూపించింది. అలాగే ఆ కట్టడానికి అయ్యే ఖర్చు కూడా చాలా అధికంగా ఉంది అని మీరు దీని మీద కూడా చాలాసార్లు ట్రోల్స్ విని ఉంటారు. మనకి ఇండియాలో ఢిల్లీలో పార్లమెంట్ కడితే 800 కోట్లు అయింది, అలాగే హైదరాబాద్లో సెక్రటరీ కడితే 600 కోట్స్ అయింది. ఓన్లీ మన ఆంధ్రప్రదేశ్ అమరావతిలో ఈ సెక్రటరేట్ కట్టడానికే 1001 కోటి అయింది. గుర్తుందా మీకు? అటువంటిది హైకోర్టు కట్టడానికి దాదాపు 700 కోట్లు అయింది, అది కూడా టెంపరీగానే అంటూ ఒక వార్తలు అయితే గట్టిగా చెక్కలు కొట్టింది. దీని మీద అప్పుడున్న టీడీపీ ప్రభుత్వం కూడా స్పందించి ముందుకు వచ్చి దాని మీద ఏం మాట్లాడలేకపోయింది. ఓకే, ఇప్పటికీ కూడా మళ్ళీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టాలి అమరావతిలో, ఈ టెంపరీ బిల్డింగ్స్ పడగొట్టి ఒక కొత్త బిల్డింగ్స్ కట్టాలి అంటే ఇప్పుడున్న 1001 కోటి బిల్డింగ్ కట్టి పగలగొట్టేసి ఇంకొక 3000 కోట్లతోనో లేకపోతే 1000 కోట్లతోనో కట్టవలసి వస్తుంది. ఈ రోజు 2500 కోట్లు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీదే అమరావతిలో ఖర్చు పెడుతున్నారనేసి ఒక న్యూస్ అయితే ఆర్టికల్ వచ్చింది. మీకు ఇక్కడే అర్థమవుతుంది ఓన్లీ అమరావతి కట్టడానికి కొన్ని వేల కోట్లు లక్షల కోట్లు అవుతున్నాయి. దీని మీద ఇంకొక రూమర్ ఉంది, మొత్తం అమరావతి దాదాపు 10 ఏళ్ళలో నిర్మించడానికి అయ్యే ఖర్చు 2 లక్షల కోట్లు అవుతుంది అని చెప్తున్నారు. అందుకనే జగన్మోహన్ రెడ్డి గతంలో 2019 నుంచి 2024లో ఉన్నప్పుడు అసలు అమరావతి మీద కూడా ఫోకస్ చేయకుండా వైజాగ్ అండ్ కడప మీద ఫోకస్ చేసినట్టుగా అతని యొక్క ప్రవర్తన ఉండేది. ఎక్కువ వైజాగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి ఉండేది. దాని మీద కూడా టీడీపీ ప్రభుత్వం కానీ లేకపోతే ఇప్పుడున్న ఈ గవర్నమెంట్ ప్రభుత్వం ఏదైతే ఉందో గట్టిగా ట్రోల్స్ అయితే చేసింది. ఎందుకంటే వైజాగ్ అంతా కూడా జగన్ కొనుక్కున్నాడు, వైజాగ్లో ఉన్న చాలా కొండలు జగన్ చేతిలో ఉన్నాయి, అందుకనే జగన్ వైజాగ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్నాడు అని. ఇప్పుడు ఈరోజు చూస్తే మావి గన్ అనే విషయంతో జనాలు ఒక్కసారి ఆలోచించుకునే స్థితికి వచ్చేసింది. ఎందుకంటే ఇప్పుడు ఓన్లీ అమరావతి కడితే మళ్ళీ అదే కమ్మ సామాజిక వర్గానికి ఉపయోగపడిపోతుందేమో. ఓకే, అయితే ఈ మావి గన్ అంటే మచిలీపట్నంలో ఉన్న చాలామంది బిజినెస్ మ్యాన్స్కు లేకపోతే మచిలీపట్నంలో ఉన్న ప్రజలకి, అలాగే విజయవాడలో ఉన్న ప్రజలకి, అలాగే గుంటూరు పరిసరాల నుంచి ఒంగోలు వరకు ఉన్న ప్రజలకు ఉపయోగపడుతుంది అనే విధంగా ఈ మావి గన్ ఉంది. అంటే మావి గన్ అంటే ఒక 3 జిల్లాలే కదండి, ఒక 6-7 జిల్లాలు కూడా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంది అనే విధంగా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసి చూపిస్తాను అంటూ జగన్మోహన్ రెడ్డి పెట్టిన ప్రెస్ మీట్ ఇప్పుడు టీడీపీ వర్గీయులకి జీర్ణించుకోలేని పరిస్థితి ఏర్పడిపోయింది. దీని మీద గట్టిగా ట్రోల్స్ అయితే కూడా చేశారు. టీడీపీ గవర్నమెంట్ నుంచి వాళ్ళ యొక్క కార్యకర్తలు ట్రోల్స్ చేశారు, మావి గన్ అనే జగన్ ఒక మూర్ఖుడు మాట్లాడే విషయం అని. బట్ ఈరోజు ఈ టీడీపీకి ఉన్న అనుసంధానమైన మీడియా శాటిలైట్ మావి గన్ అనేది తెలుగు తక్కువ నిర్ణయం కాదు అంటూ కొన్ని కథనాలు అయితే ప్రచారం చేస్తుంది. టీడీపీ కూడా ఇదే ఆలోచిస్తుంది, టీడీపీ కూడా దీని దిశగానే ముందుకు వెళ్ళబోతుంది అనే విధంగా వాళ్ళ యొక్క కథనాలు అయితే ఈరోజు ప్రచారం చేస్తున్నారు.
అంటే ఏంటి అని నేను అనుకుంటూ ఉంటే ఇప్పుడు జనాల నుంచి మళ్ళీ వ్యతిరేకత వస్తుందేమో అని. ఎంతగా మీకు ఇంకో విషయం చెప్పాలి, ఇప్పటికీ రాజధాని నిర్మించడానికి తీసుకున్న 33,000 ఎకరాల నుంచి 37,000 ఎకరాల మధ్యలో తీసుకున్నారు. ఈ ఎకరాల్లో తీసుకున్నందుకు రైతులకు ఒక పరిహారం అయితే చెల్లిస్తానని చెప్పారు. అది ఎలాగంటే ఎవ్రీ యానం ఒక ఎకరాని వాళ్ళు ఇప్పుడు బీడు భూమో పట్టా భూమో లేకపోతే పంట భూమో కింద తీసుకుంటే దానికి ఒక రేటు కట్టి తీసుకున్నారు. ప్రతి సంవత్సరం 60,000 నుంచి 70,000 వరకు ఇస్తాం. అలా ప్రతి ఏటా గవర్నమెంటు ఒక్క అమరావతి నిర్మించడానికి రైతులకి ఇచ్చే పెన్షన్ మాత్రమే 250 కోట్లు అవుతుంది. ఇప్పుడు అది 270 కోట్లకి పెరిగే అంచనా ఉంది. అంటే 5 సంవత్సరాలు చూసుకుంటే 1,300 కోట్ల దాకా అవుతుంది. ఒక్క 1,300 కోట్లు ఓన్లీ ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని, ఎటువంటి ఐటీ సెక్టర్ లేని, ఎటువంటి అసలు ఆర్థిక బలం లేని ఒక ప్రదేశంలో ఒక 5 ఏళ్ళకి 1,300 కోట్లు పెడుతూ ఉంటే అది 10 ఏళ్ళలో డెవలప్ అయ్యేటప్పటికి 2,500 కోట్ల దాకా పెట్టాల్సి వస్తుంది. ఆ 10 ఏళ్ళలో ఇంకెంత డెవలప్మెంట్ ఉంటుందో తెలియకపోయినా ఇంకెంత ఆర్థిక భారం పెరుగుతుందో తెలియదు. ఈ విషయం మీద మరి టీడీపీ ప్రభుత్వం ఎలా ఆలోచిస్తుంది, ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? ఎందుకంటే ఈరోజు కూటమి ప్రభుత్వం దీని మీద ఆలోచనలు పడ్డారు. సెంట్రల్ నుంచి వాళ్ళు ఇప్పటివరకు తెచ్చిన అప్పును కట్టడానికి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి చాలా తర్జన భజన పడుతున్నారు. ఇక్కడ ఈ డైవర్షన్ పాలిటిక్స్లో ఒక పెద్ద సమస్య ఏర్పడింది. అదేంటంటే ఈ బుడమేరు కాలం ఎప్పుడైతే మునిగిందో అలా ఈ అమరావతి విజయవాడ మునిగిపోతుంది. ప్రతి ఏటా వరదలు వచ్చినప్పుడు ఫ్లడ్స్ అమరావతిని ముంచేస్తున్నాయి. దానికోసం వాళ్ళు స్పెషల్గా ఈ ఇంజన్లు పెట్టి వాటర్ని అయితే బయటికి పంపించవలసి వస్తుంది. అలా చేసినా కూడా కొన్ని కోట్ల రూపాయల ఆదాయం వెచ్చించాల్సి వస్తుంది ఆ విషయంలో. దీనివల్ల అమరావతి ఏం ఉపయోగం అనే దాని మీద కూడా కొన్ని ట్రోల్స్ అయితే ప్రతిపక్షాలు గట్టిగా చేసినాయి. దాని మీద చంద్రబాబు నాయుడు గారు డైరెక్టర్ మాట్లాడాడు. ఎందుకంటే బొంబాయి ఎక్కడ ఉంది, సముద్ర ప్రాంతం పక్కన లేదా, చెన్నై ఎక్కడ ఉందో సముద్ర ప్రాంతం పక్కన లేదా, ఓకే అంటూ చంద్రబాబు నాయుడు గారు దాన్ని సమర్థించుకుంటూ మాట్లాడారు. కానీ ఈ మావిగానికైతే చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా సరైన ఆలోచన లేని పరిస్థితికి దారి తీసే విధంగా ఉంది అనేసి చాలామంది అక్కడ ఉన్న జనం మాట్లాడుకుంటున్నారు. ఇది ఈ మావిగన్ యొక్క పూర్తి సమాచారం. మరి ఈ మావిగన్ హిట్ అవుతుందా, లేకపోతే ఈ మావిగన్ని టీడీపీ పార్టీయా లేకపోతే కూటమి పార్టీ గట్టిగా ఎదుర్కొని ముందుకెళ్తుందా, అమరావతిని రాజధాని చేస్తుందా? ఇది చూడాలి. ఇది రాబోయే రోజుల్లో ఎటువంటి పరిణామానికి దారితీస్తుందో చూడాలి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. అంతకుముందు సబ్స్క్రైబ్ చేసి మీ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి.